బ్రేకింగ్లో చూస్తున్న అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రంప్ టారిఫ్ రీఫండ్ ప్రక్రియ మొదలైంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రిఫండ్గా ఇది నిలవనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని తిరిగి ఇచ్చేయాలని ఆదేశిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో టారిఫ్ రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్ తెరిచారు. 5.3 కోట్ల సరఫరాలకు సంబంధించి 3.3 లక్షల మందికి పైగా దిగుమతిదారులు టారిఫ్ రూపేణా $166 బిలియన్ చెల్లించారు. వీళ్ళందరికీ తక్షణం రీఫండ్ అందదు. అయితే ఏప్రిల్ 14 నాటికి 56,497 సంస్థలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని రీఫండ్ ఫైలింగ్కి అర్హత సాధించినట్లు తెలుస్తోంది. కంపెనీలు కొత్త కేప్ వ్యవస్థ ద్వారా షిప్మెంట్ టారిఫ్ చెల్లింపులను ఫైల్ చేయాల్సి ఉంటుంది. వీటికి అనుమతి లభిస్తే వడ్డీ సహా 60 నుంచి 90 రోజుల్లోగా రీఫండ్ లభించవచ్చు. అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రంప్ టారిఫ్ రీఫండ్ ప్రక్రియ మొదలైంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రీఫండ్గా ఇది నిలవనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని తిరిగి ఇచ్చేయాలని ఆదేశిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో టారిఫ్ రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్ తెరిచారు. 5.3 కోట్ల సరఫరాలకు సంబంధించి 3.3 లక్షల మందికి పైగా దిగుమతిదారులు టారిఫ్ రూపేణా $166 బిలియన్ చెల్లించారు. వీరందరికీ తక్షణం రీఫండ్ అందదు. అయితే ఏప్రిల్ 14 నాటికి 56,497 సంస్థలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని రీఫండ్ ఫైలింగ్కి అర్హత సాధించినట్లు తెలుస్తోంది. కంపెనీలు కొత్త కేప్ వ్యవస్థ ద్వారా షిప్మెంట్ టారిఫ్ చెల్లింపులను ఫైల్ చేయాల్సి ఉంటుంది. వీటికి అనుమతి లభిస్తే వడ్డీ సహా 60 నుంచి 90 రోజుల్లోగా రీఫండ్ లభించవచ్చు.